మీ ఇంటికి పోతున్నారా అత్తను వదిలేసి? అమ్మ పెట్టు. మల్లమ్మలు అయితే ఊరుగుతారు. ఏమ్మారా వచ్చేటప్పుడేమో బాగా ఎంజాయ్గా వస్తుంది, పోయేటప్పుడేమో ఎప్పటికైనా పోవాల్సిందే కదా, తప్ప అమ్మలు గిమ్మలన్నీ పెట్టే తల్లికి మొఖం కలొచ్చండి బా. లగేజ్లు అన్నీ సర్దినారు. ఒక బ్యాగ్ ఎత్తుకొచ్చింది మా ఆయన, ఒక బ్యాగ్ తెచ్చినాడు, మళ్ళీ ఇంకో బ్యాగ్ ఎక్స్ట్రా అయింది. ఈడైతే నన్ను ఎక్కిరిస్తున్నాడు చూడండి, నేను మాట్లాడుతా అంటే నన్ను ఎక్కిరిస్తున్నాడు నేను చెప్పేటన్నీ. రెడీ అవుతున్నారు వాళ్ళు, బయలుదేరుతున్నారు. బాయ్ చెప్పు. బాయ్, హాయ్, బాయ్. పిబ్బోతనం అమ్మకి ఇద్దు, తీసుకో. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. సో పొద్దున్న అయితే మా మల్లమ్మ వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం వ్లాగ్ అయితే. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయినారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి 10 రోజులు అవుతుందమ్మా, 10-15 రోజులు అవుతుంది. అవుతుంది లే, 10-15 రోజులు అవుతుంది. అందుకని పోయి వద్దాము, వీళ్ళు లేరు కదా, ఉండి పిల్లోళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ ఉండి పిల్లోళ్ళు వెళ్ళిపోయినారు కదా, ఇంకా మాకు ఆడిపోతే టైం పాస్ అవుతుంది. ఇంక ఇద్దరం ఇంట్లో ఉన్నామనుకో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అందుకోసం అందులో పిల్లోళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు. మా చెల్లెళ్ళు స్కూల్ పోలా. మా అమ్మోళ్ళ ఇంటికి పోతే పిల్లోళ్ళు ఉంటే ఇంట్లో ఉండగలుగుతాం, లేకపోతే అస్సలు ఉండలేమన్నమాట. పొద్దుపోదాడ పిల్లోళ్ళు ఈరోజు స్కూల్ లేదని ఇంటి దగ్గరే ఉన్నారంటే మేమైతే పోతాం మా అమ్మోళ్ళ ఇంటికి. ఏం బతుకుంటాను కూర, ఏం కూర బదు? ఏంపుడు మటన్, ఏంపుడు బాగా సూపర్. గుండెకాయ ఎవరు చేసినారా? మా అత్త చేసింది. గుడి కాసుకొని ఉండాలి. అయితే సంగటి ముద్ద చేస్తాను మా ఆయన కోసం. సంగటి ముద్ద గట్టి కాళ్ళ కూర తిన్నాక ఎట్టుండదు అంటారు. ఎత్తుకోవాలనా? సంగటి ఎత్తుకొని పోయి ఇచ్చేస్తా. ఇదిగోండి సంగటి, కూర ఎత్తుకొస్తాను. సంగటి తిని ఎన్ని ఏళ్ళు అవుతుంది సార్? సంగటే చేయదు నాకు గట్టి కాళ్ళ కూర తీసుకోండి. చింజుడు సూపర్, బాగుందా? నేను తిన్నా, నాకు మటన్ నో, పప్పు నా కోసం. ఏం బాగుందా? ఏంది బాది? ఏం కూర? గట్టికాల పులుసు సంగటి, కడప రాయలసీమ సంగటి, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. అన్నం తినేసి మేము ఇంటికి పోతున్నాం నానంటే మా నాయన ఈ డబ్బులు ఇచ్చాడు నాకు. ఇదమ్మా తీసుకో. నోటు ఎంత పాత చూడండి, 500 నోటు. చాలా రోజులు అయింది చూసి దీన్ని. ఇది 2011. అది ఇచ్చినాడు, ఇదమ్మా తీసుకో. ఇప్పుడు కూడా చెక్కు చదరకండి అట్టే ఉన్నది. ఎంతమందికి గుర్తుందో ఈ నోటు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చిన 500 నోటు దీంట్లో సగం కూడా ఉండదేమోలే, దీంట్లో సగం కూడా ఉండదు. ఈ నోట్ అయితే ఇప్పుడు బాగా వాల్యూ. ఎంత పెద్దదో, పెద్ద నోటు ఎప్పుడుదో గట్టిగా ఉండదు. ఇప్పుడు వచ్చిన నోట్లు అంత స్ట్రాంగ్ లేవు. మా నాన్న ఇచ్చినాడు నాకు ఇది. పెద్ద నోటు నమ్మకమైన ఉండదు. 5 రూపాయల నోటు కూడా బయటపడింది మా నాయన కాడ. చూడండి ట్రాక్టర్ వచ్చేది కదా, అది 5 రూపాయల నోటు. ఎప్పుడుదో ఇది అన్నీ మా నాయన దాచిపెట్టుకో ఉన్నాడు. 5 రూపాయల నోటు, ఇది 10 పైసల బిల్ల ఎన్ని ఎత్తి పెట్టుకో ఉన్నాడు. ఇదమ్మా తీసుకోమ్మమ్మ అని ఇంటికి పోతానంటే ఇదమ్మా ఏమన్నా కొనుక్కోమ్మమ్మ అని ఇచ్చినాడు మా నాయన. ఇచ్చేసేసి తినేస్తుంది. దమే అన్నలా మీకు జానకు దినుగాని పిలిచి
తింటుంది, ఏమైంది తింటుంది, ఐస్ క్రీమ్ తింటుంది, ఏదైనా మనం ఏమే జాను దీని కూడా గీకో. పిల్లలు నాకుతానవే అయితాన్ని కూడా బాందా ఇక్కడ బాగుంటాయి ఐసులో. ఐస్ క్రీమ్ నువ్వు చేసిన తయారా? నా టైర్ కాదు, మన ఇంటికాడ బాగుండవా 10 రూపాయల కోన్ ఐస్ క్రీమ్లే. కాదు నిజం చెప్పేది. బేచాలే తిను, సగం తిన్నాక మధ్యలోకి కూడా వేసేస్తాం. రెడీ జూట్. ఇప్పుడైతే వచ్చినాం అమ్మల ఇంటికి నుంచి. మా అమ్మలు ఏమో తినేసిపోతుండే వద్దులేకపోతున్నామని చెప్పినాం. రొట్టెది అది ఏం జొన్న రొట్టె తిని చాలా రోజులు ఇంకా తెచ్చుకోవాలా ఈ మధ్య అసలు. తెచ్చుకొని తిందాంలే వద్దులే అని చెప్పేసి మేమైతే వచ్చేసినాం. అట్టే ఈయనకు అంటిమాడికాయ తినాలనిపించిందంట, ఉప్పు కారం వేసుకొని. అంటిమాడికాయలు అయితే తెచ్చుకున్నాడు. 2 కేజీలు 50 అంట మేలే అని తీసుకున్నాం. చెప్పు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కూడా కొట్టుకోండి, మన వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. రేపు ఏదైనా ఫుడ్ చేద్దాం. ఓకే, గుడ్ నైట్, బాయ్ బాయ్.